ఇంకొక ఆయత్తులో అల్లాహ్ ఈ విధంగా తెలిపాడు. దాని అర్థం ఏమిటంటే, ఇతరులను అల్లాహ్తో పాటు సమానంగా భావించిన వ్యక్తికి స్వర్గ ప్రవేశము అల్లాహ్ తరపున నిషేధించబడును. నాయన, మానవుడు సుఖ సంతోషాలకు ఎన్నో కష్టాలు పడతాడు, సుఖాన్ని కోరుకుంటాడు. చాలా ఇబ్బంది అయినా కానీ సుఖమే మనిషికి కావాలనుకుంటాడు. అలాంటి వాడు పరలోకంలో అక్కడ చావే లేదు. అక్కడ బాధపడుతూ ఉండడము ఎంత కష్టమైన పని. ఈ కష్టానికి మనం దూరం కావాలంటే షిర్కు చేయరాదు. షిర్కుకు అల్లాహ్ మనల్ని దూరంగా ఉంచాలి. ఇతరులను అల్లాహ్తో పాటు సమానంగా భావించిన వ్యక్తికి స్వర్గ ప్రవేశము అల్లాహ్ తరపున నిషేధించబడును. అతని నివాసము నరకము అవుతుంది, ఎప్పటికీ నరకవాసుడే. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్ షరీఫ్లో ఈ విధంగా తెలిపాడు. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీం లఅమ్ల అన్న జహన్నమ మినల్ జిన్నతి వన్నాసి అజ్మఈన్. తథ్యముగా నేను పాపులతో నరకాన్ని నింపెదను. ఆ తరువాత ఎప్పటికీ వాళ్ళు నరకవాసులే, నరకయాతన భరిస్తూ ఉండాలి. దౌర్జన్యపరులకు సహకరించువారు ఎవ్వరూ లేరు. మరణించిన వారిని వేడుకొనుట, వారి నుండి సహాయము అర్థించుట, వారి దగ్గర మొక్కుకొనుట, వారి ప్రీతి కోసం పశుబలులు చేయుట వంటి పాపములు దీనికి సంబంధించినవే. ఇందుకు చాలామంది గురి అయి తెలుసో తెలియకో ఈ పాపాలకు వాళ్ళు గురి అయ్యారు. ఈ పాపాలను తెలుసుకొని మనిషి బయటపడాలి. వెన్నెలుండంగా ఇల్లు చక్కబెట్టుకోమనే మాట పెద్దలు చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి, ఏది పాపము, ఏది పుణ్యము, ఏది నిజదారి, ఏది చెడ్డదారి, ఏ దారితో మానవుడు స్వర్గానికి చేరుకుండును. అయ్యా, ప్రపంచంలో మనకు సుఖం కావాలని చెప్పని మనము ఎన్నో చదువులు చదువుతాం, ఎన్నో దేశాలు తిరుగుతాం, ఎన్నో కష్టాలు పడతాం. కానీ పరలోకంలో కూడా సుఖము అసుఖము రెండు ఉన్నాయి. కాబట్టి అక్కడ సుఖానికి మనము ప్రయత్నించాలి. అదే నిజమైన ప్రయత్నం.